यो देवानां पूर्वो यो देवेभ्यो जातः मौर्जाय ब्राह्मणय ऋतं रामदेव देवा వాడవాడలా గణేష్ నవరాత్రి ఉత్సవాలు పిల్లలు పెద్దలు ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రులను జరుపుకుంటున్నారు. ప్రస్తుతం కోదాడ పట్టణంలోని వైష్ణవి అపార్ట్మెంట్లో అన్ని మతాల ప్రజలు సుమారు 45 కుటుంబాలు ఆ గణనాథుని సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఐక్యమత్యాన్ని చాటుకుంటున్నారు. దానిలో భాగంగా మనతో పాటు అర్చకులు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ నవరాత్రుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోజుకి విశిష్టతను, మరి ఈ నవరాత్రుల్లో మరి భక్తులు ఎలా గణపతిని ఆరాధిస్తారనేది వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం గం గణపతి నమః. మన కోదాడ పట్టణంలో వైష్ణవి అపార్ట్మెంట్లో మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అపార్ట్మెంట్లో భక్తులందరూ కూడా కలిసి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఈ అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అంగరంగ వైభవంగా ఈ గణపతి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఈ 9 నవరాత్రులు ప్రతిరోజు కూడా విశేషంగా ప్రాతకాల పూజా కార్యక్రమము, అలాగే ప్రదోషకాల అనగా సాయంత్రం కూడా పూజా కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. ఈ 9 రోజుల భాగముగా, ఈ నవరాత్రుల భాగముగా నిన్న సామూహికంగా మహిళల చేత కుంకుమార్చన పూజా కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు ఆ స్వామివారికి జ్యోతి ప్రజ్వలనగా 108 దీపములతోటి జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే భక్తులందరూ కూడా ప్రతిరోజు స్వామివారికి రకరకాలుగా ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా, ఈ అపార్ట్మెంట్లో ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా పిల్లలతోటి, మహిళలతోటి ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే భగవద్గీత శ్లోకాలు, అలాగే రకరకాలుగా దేవునికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ విధంగా ఇక్కడ భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా ప్రతి గణపతి దగ్గర కూడా, ప్రతి మండపం దగ్గర కూడా ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతోటి పూజలు జరుపుకుంటూ, భక్తి పాటల్ని పెట్టుకుంటూ, భజనలు చేసుకుంటూ ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాం. జై గణేష్ మహారాజ్కి. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు, 10 ఏళ్ల పిల్లలయ్యి అందరూ 10 సంవత్సరాల పిల్లలాగా ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా చక్కగా పాల్గొంటారు. అందరితో ఆడిస్తారు, పాడిస్తారు. సంసారంలో ఎన్నో కష్టాలు సుఖాలు ఉన్నా కూడా ఈ 10 రోజుల్లో కూడా అసలు ఎప్పుడు నవరాత్రులు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. సంవత్సరం అంతా కూడా శ్రమ పడినా ఈ 10 రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. మా పాపంట ఏదన్నా ఇబ్బందులు ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా నవరాత్రులు గుర్తొస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అంత వైభవంగా చేస్తారు ఇక్కడ. చక్కగా అందరితో ఆటలు పాటలు. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఆడవాళ్ళు చక్కగా ఆనందం ఏంటంటే నగలు పెట్టుకొని చెట్ల కట్టుకొని రావడం అంటే అదే కదా వేడికి ఆడవాళ్ళకి. అలాగే ఇంట్లో పని చేసే పని కూడా ఉండదు. సాయంత్రం అయ్యేసరికి చక్కగా టిఫిన్ ఏర్పాట్లు ఇవన్నీ చేస్తారు. అందుకని హ్యాపీగా ఆడవాళ్ళు, పిల్లలు కూడా అందరూ సరదాగా పాల్గొంటారు. కానీ ఇందులో కార్యక్రమంలో ఈ రఘు సారు నిర్వహణ చాలా బాగుంటుంది. అదిగాక ఈ అయ్యగారి పేరు నాకు బాగా తెలుసు, సుబ్రహ్మణ్యం గారు. ఎంత వైభవంగా పూజ చేయిస్తున్నారంటే ఉదయం సాయంత్రము కూడా ఎక్కడ రాజీ పడరు. ఎంత టైం అన్నా అవని చక్కగా ఉదయం సాయంత్రం కూడా సాంప్రదాయ ఏ కోణంలో ఏ పూజ చేయాలి, నవగ్రహాల పూజ అయినా, మండపారాలైనా స్వామికి ఎక్కడ రోడ్డు రాకుండా అన్నీ కూడా చక్కగా చేస్తారు. చాలా అన్నిటికంటే ముందు రఘు గారి నిర్వహణ, ఈ సుబ్రహ్మణ్యం గారి అర్చన రెండు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ అంతా వైభవం, ఆనందం. ఈ 10 రోజులు కూడా పండగే పండుగ. చెప్పండి. నమస్తే అండి. ఈ ఛానల్ వారికి వినాయక చవితి నవరాత్రుల శుభాకాంక్షలు. మా అపార్ట్మెంట్ ఏదైతే వైష్ణవి అపార్ట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. నిజంగా ఇక్కడ 45 కుటుంబాలు కూడా ఒకటే కుటుంబంలాగా ఈ 9 రోజులు కూడా కమిటీ వారు ఏ కమిటీ వచ్చినా సరే చక్కగా అందరూ కూడా నిర్వహించి చక్కగా లేడీస్ని ముఖ్యంగా ఎంకరేజ్ చేస్తూ చాలా సంతోషంగా ప్రతి పోటీ కూడా
గేమ్స్ కానివ్వండి, ముగ్గుల పోటీ కానివ్వండి, పాటలు కానివ్వండి, చక్కగా అన్నీ కూడా నిర్వర్తించి గిఫ్ట్స్ అనేది ఇవ్వడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. అసలు ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందా, ఈ నవరాత్రులు ఎప్పుడు జరుగుతాయా అన్నట్టుగా. అలాగే ప్రతి అంటే ఏమంటారు పార్టిసిపేట్ అంటే టిఫిన్స్ కానివ్వండి, అన్నదాన కార్యక్రమం అంటే అద్భుతంగా జరుగుతుందండి. ఇంకొకటి మా అపార్ట్మెంట్లో గొప్పతనం ఏంటంటే కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా అన్ని కులాల వారు కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా వినాయక చవితిని దిగ్విజయంగా పూర్తి చేస్తారండి. కాబట్టి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మీడియా చూసిన వారందరికీ కూడా మరొకసారి వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసి నమస్కారం. మీకు ఎలా అనిపిస్తుందండి? చెప్పండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఇయర్ ఇలా అందరూ కలిసి పిల్లలు పెద్దలు ఫ్యామిలీతో అందరూ వస్తారు. అన్ని ఫ్యామిలీలు తిరుగుతాయి. టిఫిన్స్ ఇక్కడ అరేంజ్ చేస్తారు. చాలా ఎంటర్టైన్ చేస్తారు పిల్లలు. మహిళలు అయితే లలిత ఈవెంట్ చదువుతారు, లలిత హనుమాన్ చాలీసా ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకించి చదువుతారు. సో ప్రతి ఇయర్ చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే ఆల్రెడీ 6-7 days అయిపోయింది, అయ్యో అయిపోతుంది కదా అప్పుడే అన్న కొంచెం అనిపిస్తుంది. ఓకే, ఈరోజు ప్రత్యేకత దాని గురించి ఇవాళ శుక్రవారం అండి. నిన్న కుంకుమ చేశారు. ఇవాళ దీపోత్సవం చేద్దామని, శుక్రవారం దీపోత్సవం చేద్దామని కమిటీ నిర్ణయించుకొని అరేంజ్ చేశారు. యాక్చువల్గా మేము ప్రతిసారి ఏం చేస్తామంటే గణేష్కి పండగ ఒక 15 రోజుల ముందు ఉన్నది కమిటీ వేసుకుంటాం. ఆ కమిటీలే ఈ చేస్తారు. దీంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ అంటే అన్ని మతాలు ఉన్నారు. అన్ని మతాలు ఐక్య జాతీయ సమైక్యత అనేది మా దగ్గర కొట్టుమిట్టాడుతారు. ఇందాక సుబ్బు గారు చెప్పారండి. సుబ్బు గారు బాగా అంటే అలా తగ్గట్టు ఇక్కడ అన్ని మంచిగా వాళ్ళు అందరి కోఆపరేషన్ చాలా మంచిగా. 11 రోజులు 10 రోజులు నైట్ పూట అందరూ కూడా కింద కలుస్తారు. కిందనే అందరికీ ఉపాహారం ఇక్కడ తీర్థ ప్రసాదాలు అన్నీ మంచి జాతీయ సమైక్యత, చాలా మెయిన్ జాతీయ సమైక్యత అండి ఇక్కడ మా దగ్గర. అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్ వారు గణేష్ నవరాత్రి కొనసాగిస్తున్నారు? దానిలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం మట్టి గణపతిని పెట్టడానికి గల కారణం? ఈ సంవత్సరం మట్టి గణపతి ఏంటంటే లాస్ట్ ఒక 2-3 years నుంచి మన పర్యావరణ కమిటీని అడిగారు, మాకు ఆల్రెడీ చెప్పారు. దాంట్లో మా తమ్ముడు కూడా బాగా అయితే మా తమ్ముడు వాళ్ళు ఏంటంటే దేవుడి దగ్గర ఇక్కడ మారటమే కాదు, పెద్ద పెద్ద విగ్రహాలు 13 విగ్రహాలు మార్చారు. పర్యావరణం మార్పు మట్టి విగ్రహాలు లాస్ట్ 3 years తిప్పుతున్నారు. 3 years తిప్పుతున్నారు. దేవుడి వల్ల మా తమ్ముడు వాళ్ళు కూడా నిర్ణయించుకుంటే ఉన్నారు. ఇక్కడ నుంచి అదే కంటిన్యూ చేస్తాను జరుపుకుంటాం ప్రత్యేకంగా. దానికి సంబంధించి కమిటీ వారు అడిగి ఈరోజు యొక్క ప్రత్యేకత, ఈరోజు స్పెషల్ ఏం చేశారనేది వారు మాట్లాడుతున్నారు. జై గురు గణేష్ మహారాజ్కి జై. ఈ 9 రోజులు కూడా మా వైష్ణవి అపార్ట్మెంట్లో కుల మతాలకు అతీతంగా అన్ని మతాల ప్రజలు, అన్ని కులస్తులు కూడా ప్రతిరోజు కూడా పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, ప్రత్యేకించి ఆటలు కానివ్వండి, లేకపోతే పెద్దలకు లలితా సహస్రనామాలు, హనుమాన్ చాలీసా లాంటి కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఉదయం పూట కానివ్వండి, సాయంత్రం పూట కానివ్వండి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించుకున్న అనంతరము ఎవరైతే పీటల మీద కూర్చుంటారో, లేకపోతే ఎవరికైతే ప్రత్యేకంగా ఈ స్వామివారికి సమర్పించుకోవాలని చెప్పినటువంటి ఆలోచన ఉంటుందో ఆ పేరెంట్స్ మొత్తం కూడా వారందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ ఉన్నటువంటి సుమారుగా 150 మంది సభ్యులకు కూడా టిఫిన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెలవు రోజున మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా సిద్ధు గారు అని చెప్పి ఉన్నారు మనకి. రేపు ఆదివారం నాడు మహా అన్నదాన కార్యక్రమం కూడా సుమారుగా 1000 మంది భక్తులకి మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. సోమవారం నాడు మా దగ్గర ఈ నిమజ్జన కార్యక్రమం కూడా చాలా అట్టహాసంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా మేము వరుసగా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కిలో పెంచుకుంటూ వస్తే ఇప్పుడు మేము దాదాపుగా 17 కిలోల లడ్డూని స్వామివారి ప్రసాదంగా పెట్టుంచాం. ఆ రోజు లడ్డూ పాట, వేలం పాట కూడా మనకి నిమజ్జనం రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం లడ్డూ పాట ఎంత పోయిందండి? ఈసారి ఎంత పోవచ్చు అనే ఆలోచన ఉంది. ఈసారి మేము లడ్డూ పాటని 25,000 నుంచి 30,000 వరకు పోవచ్చినటువంటి అంచనా ఉంది మాకు.
అది భగవత్ అనుగ్రహం మాత్రం.